వరకు నడిపించమని, ఏ దుష్టుడి కన్ను పండకుండా కాచి కాపాడమని ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు నామమున వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఒక మంచి కీర్తన పాడు గట్టిగా. ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శాంతి లోపల మీకు, సుఖము లోకములోనా. శాంతి లోపల మీకు, సుఖము లోకములోనా. కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన, కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే, శోధనలోనికి మీరు జారి పడకుండాలంటే మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో. అన్నిటికన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిలు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. హల్లెలూయా, హల్లెలూయా. వేదనలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, జబ్బులో ఉన్నవారు యేసయ్యను ఒక్కసారి దేవుని వైపు తేలి చూడండి. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన మీ బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు. యేసయ్యే మిమ్మల్ని కాపాడుతాడు. యేసయ్య మీ దుఃఖ దినాలు సమాప్తము చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మీ కుటుంబంలో సమాధానము తీసుకువస్తారు. కుటుంబ సమస్యలతో, కోర్టు సమస్యలతో, జబ్బులతో, దుఃఖముతో, వేదనతో పేదవారుగా ఉన్నవారు పరలోకము చేర్చేది. వీలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. పరలోక రాజ్యము వారిది. ఎవరిది? వీలైన వారిది. హల్లెలూయా. చాలా మంది ఈ మధ్య కాలంలో మనుషులకు బాధలు ఎక్కువైపోయాయి, శ్రమలు ఎక్కువైపోయాయి, దుఃఖం ఎక్కువైపోయింది, సమాధానం లేని స్థితిలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, జబ్బులతో ఉన్నారు, మరి ఒకరి మీద ఒకరు అసూయలతో ఉన్నారు. పైకి ప్రార్థన చేస్తారు, పైకి కానుకలు ఇస్తారు, పైకి దశభాగాలు ఇస్తారు, కానీ అసూయలు ద్వేషాలు ఎక్కడికి పోరా. పెళ్లి చేసేటప్పుడు నీ కులం ఏంటని అడుగుతున్నారు, పెళ్లి చేసేటప్పుడు కట్నాలు తీసుకుంటున్నారు, కట్నాలు ఇస్తున్నారు. ఎంత దుఃఖకరమో. అన్ని బాగుంటాయి, చర్చికి వెళ్తారు, విశ్వాసముతో ఉపవాసం ఉంటారు,
ప్రార్థిస్తారు, బాప్తిసం తీసుకుంటారు, కానుకలు ఇస్తారు, పాటలు పాడతారు. పిల్లల పెళ్లి వచ్చేసరికి మీ కులం ఏంటి అని అడుగుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో లోకం వెళ్ళిపోతా ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, దుర్దినములు రాకముందే, సూర్య చంద్రులు గతులు తప్పకముందే ఇకనైనా దేవుని వైపు మళ్ళండి. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ని బాధల్లో ఉన్నాము, ఇన్ని హింసల్లో ఉన్నాము, దేవుడు ఎక్కడున్నాడని మనుషులు ప్రశ్నార్థకం చేస్తా ఉన్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్న వారితో సైతము దేవుడు ఎక్కడున్నాడు? దేవుడుంటే నాకు ఈ కష్టాలు ఎందుకు? దేవుడుంటే నాకు ఈ బాధలు ఎందుకు? దేవుడుంటే నాకు ఈ జబ్బులు ఎందుకు? దేవుడుంటే నాకు ఈ యొక్క కాళ్ళ నొప్పులు ఎందుకు? దేవుడుంటే కుటుంబంలో సమాధానం లేకుండా ఎందుకుంటాము అని చాలా మంది ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సంగమా, ప్రియ విశ్వాసి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? కొంతమంది చెప్తా ఉన్నారు, దేవుడు ఎక్కడ ఉంటాడండి? అన్ని చోట్ల ఉంటాడండి. ఆయన లేని ప్లేస్ ఏదండి? దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది కాదు, దేవుడు ఎక్కడ లేడు అన్నదే ప్రశ్న. హల్లెలూయా. దేవుడు ఎక్కడ లేడు అన్నది ప్రశ్న. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ఒక మేధావి చెప్తాడు. ఇంకొక ఆయన అంటాడు, దేవుడు 2, 3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాను అని అన్నాడు కదా. కనుక 2 లేక 3 ఈ గదిలో ఒక 4 ఉన్నారని మన మధ్య ఉన్నాడు. చర్చిలో 5,000 మంది ఉంటే, లేదా చర్చిలో ఒక 500 మంది ఉంటే అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంటాడు. అయితే అక్కడ అభిషేకం ఎక్కువగా ఫ్లో అవుతా ఉంటాడు. ఎక్కువ మంది ఆరాధించినప్పుడు, అందుకే ఒక పేట దారములో తుడిచివేయట ఈజీ అని చెప్పి ప్రసంగి రాస్తా ఉన్నాడు. 2 పేటల దారం చాలా కష్టము, దారము తుంచాలంటే. ఎక్కువ మంది ప్రార్థన చేసినప్పుడు దాన్ని పడవేయాలంటే సాతాను శక్తి వల్ల అవ్వదు. కనుక 2 లేక 3 ఉన్న చోట దేవుడు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నాడు. ఇంకా ఆలోచన చేయండి. ఒరే బాబు, నీలోనే ఉన్నాడు ఆ దేవుడు. ఇంకెక్కడ ఉన్నాడు దేవుడు? నీలోనే ఉన్నాడు. అంటే నీ దేహము దేవుని ఆలయమని నీవు ఎరుగవా? ఈ దేహంలోనే నీ వాసం ఉన్నాడు. ఆదాముకి ఆయన నాసిక రంధ్రముల్లో ఆయన జీవవాయువుని ఊదగా జీవాత్మాయను, ఆయన ఊదగా జీవాత్మాయను. అప్పుడు ఆయన ఊదిన అప్పుడు జీవాత్మాయను. అదే ఇప్పుడు పరిశుద్ధాత్మ మన ముక్కులోని మన శ్వాసలు జరుగుతున్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు ముక్కులోంచి నోట్లోంచి లోపలికి వెళ్తూ ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు. అంటే ఈ దేహములోనే నివాసం. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఈ దేహములో నివాసం ఉంటాడు. మరి కొంతమంది చెప్తారు దేవుడు దేవాలయములో ఉంటాడు. హస్తకృత్యములతో తయారు చేసినటువంటి రాళ్ళు, ఇసుక, సిమెంటు వాటితో తయారు చేసిన దేవాలయములో ఎలా ఉంటాడు? ఆయన మహాకాశములను సృజించిన దేవుడు, పట్టజాలంత దేవుడు. ఇవన్నీ ఆయన పట్టి బంధించగలవా? ఆయన కూర్చోబెట్టగలవా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. కనుక దేవుడు సులోమాను కట్టిన దేవాలయములో ఉన్నాడు. ఆయన దేవాలయం 7 సంవత్సరములు కట్టిన తర్వాత ఆకాశం వైపు తేరు చూసి, దేవా, ఈ స్థలము నుంచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన పరలోకము నుంచి నేను వింటాను. హల్లెలూయా. కనుక దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవాలయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే మనలోనే ఉంటాడు, ఈ దేహంలోనే ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే 2, 3 నీ నామములు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే దేవుడు అన్ని దిక్కుల అన్ని చోట్ల ఉంటాడు. అసలైనది మర్చిపోయాం.
దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే పరలోకములో ఉంటాడు. అందరూ చప్పట్లు పట్టండి, అందరూ చప్పట్లు పట్టండి, చప్పట్లు పట్టండి. హల్లెలూయా. దేవుడు పరలోకములో ఉంటాడు. మరి మోడీ గారు ఎక్కడ ఉంటారు అంటే ఢిల్లీలో ఉంటాడు. మరి అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు ఎక్కడ ఉంటారంటే వాషింగ్టన్ డీసీలో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారంటే తాడేపల్లి గుంటూరు జిల్లాలో ఉంటారు. మరి యేసు ప్రభు పరలోకపు తండ్రి ఎక్కడ ఉంటాడంటే, మన దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకములో ఉంటాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకములో ఉన్న నా తండ్రి అని పేరు పెట్టి పిలుస్తాం. ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా. ఆయన దేవుడు, ఆయన పేరు యెహోవా. దేవుడు ఎంతో మంది లేరు, ఒక్కడే. దేవతలు చాలా మంది ఉన్నారు. ఆ దేవాది దేవుడిని ఎన్నో మనుషులు ప్రసంగాలు మనుషుల్ని మరి కదుపుద్దేమో కానీ ప్రార్థన దేవుణ్ణి కదుపుద్ది. ఆ పరలోకములో ఉన్న దేవుణ్ణి కదపాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రసంగాలు మనుషుల్ని కదిపితే ప్రార్థన దేవుణ్ణి కదుపుద్ది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనం 4-5 రకాలుగా చెప్పుకుందాం. దేవుడిని హృదయంలోనే ఉన్నాడు. ఒకటి, దేవుడు 2-3 నామకుడు అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటానన్నాడు. దేవుడు దేవాలయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడైతే అన్ని చోట్ల ఉంటాడు. 4, 5 దేవుడు పరలోకములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరలోకము మరి భూలోకానికి అమెరికా ఏ దిక్కులో ఉంది? ప్రెసిడెంట్ బైడెన్ గారు, ట్రంప్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ చూడాలంటే భూమికి పడమర దిక్కు వైపు ఉంది. ఇండియాకి పడమర దిక్కులోని ఉన్నది యెరూషలేము. హల్లెలూయా. అందుకనే దానియేలు మహా వ్యక్తి, దానియేలు భక్తుడు. ఆయన కిటికీలు మేడపైకి ఎక్కి మరి కిటికీలు తెరచి యెరూషలేము దేవాలయము తట్టు కిటికీలు తెరచి మరి ప్రార్థన చేసేవాడంట. రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు రోజుకి 3 ప్రార్థన చేసేవాడు. 7 స్తుతులు చెప్పేవాడు. 3 ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. కనుక మరి అమెరికా భారతదేశమునకు వెస్ట్ సైడ్ ఉంది. మరి పరలోకము భూమికి ఎటువైపు ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది అంటే లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. కీర్తనలో 48వ అధ్యాయము 1-2 వచనములు చూడండి. కీర్తనలు 48:1-2. మన దేవుని కీర్తనలు 48వ అధ్యాయము 1-2 వచనములు. మన దేవుని పట్టణమందు, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున హల్లెలూయా. భూమికి పరలోకము ఉత్తర దిక్కున ఉన్నది. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం. హల్లెలూయా. ఉత్తర దిక్కున మహారాజు పట్టణం ఉందంట. మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటలో ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. హల్లెలూయా. అక్కడ సియోను పట్టణము అంటున్నాడు. సీనాయి పర్వతము వేరు, సియోను పర్వతము వేరు. అక్కడ పర్వతము అంటున్నాడు. సీనాయి పర్వతము వేరు, సియోను పర్వతములు. సియోనులో చూచేదా. హల్లెలూయా. సీనాయి వేరు. మోషే సీనాయి పర్వతం పైన 10 ఆజ్ఞలు దేవుడి దగ్గర నుంచి పొందాడు. మనము పరలోకము వెళ్ళాలంటే పాత నిబంధనలో ప్రజలు, విశ్వాసులు, ఇజ్రాయేలు ప్రజలు
క్రియలు చేస్తే పరలోకము, నీతి క్రియలు సత్క్రియలు చేస్తే పరలోకము వెళ్తాము అని అనుకుంటారు. కానీ కొత్త నిబంధనలో నీతి క్రియలు చేస్తే కాదు, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే పరలోకము చేరుకుంటాము. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు అయిన దేవుడి యందు విశ్వాసం ఉంచాలని దేవుడు సెలవిస్తామన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22, 23. హెబ్రీ 12వ అధ్యాయం 22 వచనం. అవ్వాలి స్పీడ్గా. ఇప్పుడైతే సియోను కొండకును, చూసారా, సీనాయి కాదు, సియోను పర్వతమునకు, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణం, హల్లెలూయా, సియోను కొండకు జీవము గల దేవుని పట్టణం. దేవుని పట్టణం ఎక్కడుంది? భూమికి ఉత్తర దిక్కున ఉందని కీర్తనలో 48వ అధ్యాయంలో చదువుకున్నాము. ఆ పట్టణము చేరుకోవాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము చాలా ఎదిగారంట. పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు వేచి చూశారంట. హల్లెలూయా, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూశారంట. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు స్వయంగా అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుతో మీరు కూర్చోరా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సినాయి కొండపైన ఉన్న ఆ ఆజ్ఞలు మనము పరలోకి వెళ్ళాలంటే నీతి క్రియలు కాదు, ఇప్పుడున్న వారు విశ్వాసం ఉంచాలి. అయితే సినాయి కొండ కాదు, మధ్యలో ఈ సినాయి పర్వతం నుంచి సియోను పర్వతముకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకొక కొండ ఉంది, ఇంకొక పర్వతం ఉంది. అది కల్వరి కొండ. ఎవరైనా సరే నా ద్వారా తప్పించి నా తండ్రి యొద్దకు ఎవరు రాలేరు అంటున్నాడు దేవుడు. అందుకనే సినాయి కొండపై నుంచి మరి సియోను కొండకి వెళ్ళాలంటే కల్వరి కొండ ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి కొండ పైన నీ కొరకు, నా కొరకు, సర్వ లోకము కొరకు, సర్వ సృష్టి కొరకు తన ప్రాణమును పెట్టి మన కొరకు ఆయన విమోచన క్రైదనంగా తన ప్రాణమును పెట్టాడు. దేవుడు కూడా అంగీకరించాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక, యేసయ్యకే మహిమ కలుగును కాక. 22, 23 సంవత్సరం వల్ల హెబ్రీ 12, 22, 23. 12వ అధ్యాయం 22 వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును, పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. జ్యేష్ఠుల సంఘం. ఇప్పుడు చూడండి, హెబ్రీ 11, 16 చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియను ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోరి కన్నీళ్లు విడిచి దాని కోసం. హెబ్రీ 11, 16. అది విశ్వాసుల పట్టిక ఉంటది అక్కడ. హెబ్రీ 11వ అధ్యాయం 16వ వచనం. అది వారు ఏ దేశం నుండి వచ్చిరో అది ఆ దేశములకు జ్ఞాపకం ఉంచుకున్న పక్షమున మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు. అందుచేత వారు పునాదులు గల పట్టణం ఎత్తుకుంటారట. వారి దేవుడని అనిపించుకుంటూ దేవుడు వారిని కూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచాడు. వారు ఆయన మన కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. అదే పరలోక పట్టణము, అదే సియోను పర్వతము. హల్లెలూయా. సియోను కోట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పాట ఏంటి? ఒక పాట, మంచి పాట ఉంది. ఏంటంటే అది
అది కాదు. మంచి పాట ఒకటి ఉంది, సియోన్ అనే ఒక దీని గురించి పాడాలి, అందించాలి. అదే నువ్వు కనుక అయితే చూడండి, దానియేలు కానీ యోబు కానీ మరి నోవాహు కానీ వీరందరూ నీతివంతులుగా ఉన్నారు. వీరందరూ పరలోకము చేరుకున్నారు. అయితే వారు కుమారులైనను కుమార్తెలైనను వారు పరలోక రాజ్యము చేరుకోలేరని సెలవిస్తా ఉన్నారు దేవుడు. ఎవరి ఆత్మ వాళ్ళదే, ఎవరి ఆత్మ వాళ్ళదే. ఎవరికి వారు దేవుణ్ణి ఏ స్కేల్లో రాయబడి ఉంది. దేవుడిని ప్రార్థించాలి, దేవుడిని అంగీకరించాలి. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను అంటే నా కుటుంబం అంతా వెళ్ళిపోతా అంటే కాదు. నా భార్య మళ్ళా దేవుడిని అంగీకరించాలి, నా కుమార్తె దేవుడిని అంగీకరించాలి, నా తల్లి అంగీకరించాలి, నా తండ్రి అంగీకరించాలి. దేవుడు మహాప్రాణం బట్టి ఇంటికి ఒకరుంటే ఇంటి మొత్తాన్ని రక్షిస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారము ఫస్ట్ నేను 1992 ఆగస్టు 2 బాప్తిసం తీసుకున్నాను. 7 సంవత్సరాలు తర్వాత నా భార్య బాప్తిసం తీసుకున్నాను. 13 సంవత్సరాల తర్వాత నా తల్లి బాప్తిసం తీసుకున్నాను. 17 సంవత్సరాల తర్వాత నా తండ్రి బాప్తిసం తీసుకున్నాను. 19 సంవత్సరముల తర్వాత మా పిల్లలు ఇద్దరు మరి బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు నేను నా కుటుంబం అంతా కూడా దేవుని పిల్లలమయ్యాము. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మేము ఇక్కడ ప్రాణం విడిచిపెడితే వాళ్ళ లోకంలో కళ్ళు తెలుస్తారు, ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెలుస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మరి 1 రాజులు 22:19. 1 రాజులు 22:19. 1 రాజులు 22:19. మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచినట్టు నేను చూచితిని. అది ఇది ఎందుకు వచ్చిందంటే మా నాన్నకి బాగా కోపం ఉండేది. ఆయన చనిపోయినప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ప్రభువా బతుకున్నంత కాలము బాప్తిసం తీసుకున్నాడు, 91 కీర్తన రోజు చదివేవాడు, కానీ కోప్పడేవాడు ఇంట్లో వాళ్ళని పిల్లల్ని అందరినీ. ఈయనేమి వెళ్తాడు పరలోకం అని అనుకున్నాను. 91 కీర్తన చదువుతాడు, ఆదివారం చర్చికి వెళ్తాడు, కానుకలు ఇస్తాడు, ఈయనేమి వెళ్తాడు అని అనుకున్నా. అయితే దేవుడు పరలోక సైన్యము నుంచి ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు. ఆయన చనిపోయిన 1 రోజుల తర్వాత వెనక నుంచి 7వ లైన్లో కోట్ల దేవదూతల మధ్య ఆయన ఉండి దేవుడిని పూజిస్తున్నట్టుగా ఆరాధిస్తున్నట్టుగా నేను దర్శనము చూశాను, పట్టపగలు చూశాను. అంటే ఎంత ఆధిక్యత అండి! మానవుడు ఆలోచనలు వేరు, మానవుడు ఊహలు వేరు. మానవుడు వేసుకున్న బట్టలను బట్టి గౌరవిస్తాడు, మానవుడు ఉంగరాలు బంగారాన్ని బట్టి ఆస్తిని బట్టి గౌరవిస్తాడు, మానవుడు అధికారాన్ని బట్టి గౌరవిస్తాడు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మానవుడు పరివేషమును చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే 1 రాజుల గ్రంథంలో పరలోక సైన్యం ఉన్నది. అది ఎక్కడ ఉన్నది? పరలోక సైన్యము 3వ ఆకాశములో ఉన్నది. ఏమంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే భూమికి ఉత్తర దిక్కున ఉంటాడని తెలుసుకున్నాము. అది ఎన్నో ఆకాశములో ఉన్నది అంటే 2 కొరింథీయులు 12 1 నుంచి 6 వచనాలు. 2 కొరింథీయులు 12 దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఆయన 3వ ఆకాశములో ఉంటాడు. చదవండి. అతిశయపడుట నాకు
తగదు కానీ ఆ. అతిశయపడవలసి వచ్చినది. ఆ, ప్రభు దయచేసిన దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. ఆ, క్రీస్తునందున ఒక మనిషిని నేను ఎరుగుదును. ఆ. అతడు 14 సంవత్సరముల క్రిందట ఆ. మూడవ అవకాశంలో కొనుకోబడెను. మూడవ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరంతో కొనుకోబడను నేను ఎరుగను, శరీరం లేక కొనుకోబడను నేను ఎరుగను. అంటే అది చూడండి, దేవునికే తెలియను. అంటే చూడండి, అక్కడ పౌలు గురించే పౌలు చెప్పుకుంటున్నాడు. మనవాళ్ళు అయితే ఒక 100 మందికి అన్నదానం చేసి 100 ఫోటోలు తీస్తారు. ఆయన చెప్పుకోట్లా నీళ్ళే కనుక పరలోకం వెళ్తే ఇదిగో పరలో ఇప్పుడు అమెరికా వెళ్ళొచ్చి సింగపూర్ వెళ్ళొచ్చి ఫోటోలు పెట్టి దేవుడు నా మీద ప్రపంచ సేవ నా మీద భారము పెట్టి ఉన్నాడు అని ఆ ఫోటో ఈ ఫోటో పెడతా ఉంటారు. అరే బాబు, పౌలు పరలోకం వెళ్ళి కూడా నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు శరీరంతో వెళ్ళాడు, శరీరం లేక వెళ్ళాడు, నేను ఎరుగును అంటున్నాడు. అతనే వెళ్ళింది. పరలోకం వెళ్ళొస్తే ఎంత బిల్డప్ ఇచ్చేవారు ఇప్పుడున్న పాస్టర్లు. అది నిజమైన భక్తి, అది నిజమైన సేవ, నిజమైన దైవజనుడు, నిజమైన పాస్టరు, నిజమైన టీచరు, నిజమైన ఇవాంజలిస్టు, సువార్తికుడు తన బాధను పంచుకోడు, ఎదుటి వాడికి చెప్పడు, దేవునికి మాత్రమే చెప్తాడు, మరెవరికి చెప్పడు. హల్లెలూయా. అతను చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకములో ఉన్నాడు, భూమికి ఉత్తర దిక్కున ఉందని కీర్తన 48వ అధ్యాయంలో మనము చదువుకున్నాము. పరలోకము 3వ ఆకాశములో ఉన్నదని పౌలు ఇక్కడ 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా చెప్పాలంటే యెషయా 42వ అధ్యాయము 5వ వచనము, యెషయా 42వ అధ్యాయం 5వ వచనము. యెషయా 42 అధ్యాయం 5వ వచనం. ఆకాశములను సృజించి ఆకాశములను సృజించి అంటే అర్థమైంది ఉండండి. ఆకాశములను సృజించి, ఆకాశము అల్ల ఆకాశములను సృజించి అంటే ప్లూరల్ వాడాడు. ఆకాశములు అంటే మొదటి ఆకాశం ఉన్నది, వాయుమండలము మొదటి ఆకాశము, వాతావరణం ఉంటుంది. 2వ ఆకాశము నక్షత్ర మండలము, దయ్యాలు భూతాలు అవన్నీ సాతాను శక్తులు అన్నీ అక్కడ ఉంటాయి. ఆ తర్వాత 3వ ఆకాశం, అదే పౌలు వెళ్ళింది. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు మన ఇంటి కప్పు దాటాలి, ఈ స్లాబ్ దాటాలి. ఈ స్లాబ్ దాటి మొదటి ఆకాశం దాటుకొని దయ్యాలుండే ఆ 2వ ఆకాశం దాటుకొని నక్షత్ర మండలం దాటుకొని 3వ ఆకాశంలో ఉన్న దేవుడి దగ్గరికి, ఆ పరలోక సైన్యములోనికి మరి దేవుడు 4 జీవులు 24 పెద్దలు కోట్ల పరిశుద్ధులు దేవదూతలు కేరూబులు శరాపులు దేవాది దేవుడు దగ్గరికి చేరాలి. భూలోకం నుంచి మానవుడు ప్రార్థన చేస్తే పరలోకమునకు చేరితే 142 చదవనవసరంలా 142వ కీర్తనలో సెలవిస్తా ఉన్నాడు. నేను సాయంకాల ప్రార్థన వలె నేను ప్రార్థించగా సాయంకాలం ప్రార్థించగా నైవేద్యం వలె పాదం దగ్గరికి వెళ్ళినట. కొత్త నిబంధనలో కొద్దిది నీ ప్రార్థన ప్రమందు వినబడినది, నీవు చేస్తున్న ధర్మకార్యములు దేవుడు చూశాడు అని దూత వచ్చి చెప్పింది. కనుక దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుడు పరలోక పట్టణము భూమికి ఏమండి ఉత్తర దిక్కున ఉంది. దేవుడు ఆ మహారాజు పట్టణము 3వ ఆకాశములో ఉంది. మహాకాశములను సృజించాడని యెషయా 42:5లో చెప్తా ఉన్నాడు. చదవండి. యెషయా 42:5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి అది దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడినైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చూసారా? కనుక రోకలియకనే ద్రాక్షరసము పుచ్చుకొనడి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది.
యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయములో విశ్వసించాలి. రోమా 10వ అధ్యాయం 9వ వచనం, 9, 10. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. నీవు రక్షించబడతావు. ఆర్ యు సేవ్డ్? నువ్వు రక్షించబడ్డావా? రెండో రాకడ ఎంతో కాలం లేదు, అతి సమీపముగా ఉన్నది. యేసు ప్రభు రెండోసారి రాబోతా ఉన్నాడు. ఒకప్పుడు మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు. 33.5 ఏళ్ళు ఈ భూలోకంలో జీవించాడు. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరాల్లో తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు దాఖలాలు, 8వ రోజు సున్నతి చేసినప్పుడు దాఖలాలు, 12వ సంవత్సరము యెరూషలేములో మరి పెద్ద పెద్ద స్కాలర్స్తో, మరి వేదాంతులతో దేవుడి మాటలు, ధర్మశాస్త్రం గురించి తర్కించి అక్కడ వారితో మాట్లాడినప్పుడు దాఖలాలు ఉన్నాయి. తర్వాత 30వ సంవత్సరము ఆయన బాప్తిసము తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సాధారణ, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో సాధారణ సోదరికి గురయ్యాడు. అప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నాడు. సాతాను సోదరికి గురయ్యాడు. సాతాన్ని బొమ్మని గద్దించాడు. వాడు తరమకుండానే పోతాడు. మనం నీతిగా గడుపుతాడు. నీతిగా జీవిస్తే దుష్టుడు తరమకుండా పారిపోతాడని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఆ తర్వాత 3.5 ఏళ్ళు సేవ చేశాడు. 3.5 ఏళ్ళ సేవలో కూడా 5 ఊర్లలోని మనిషి నటక కారులో 2 గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది. అంత దూరంలో 5 ఊర్లలోని మరి ఆయన దివ్యసరాతు, కపర్నహూము, మరి బేతనియ, అట్లాగా మొత్తం 5 ఊళ్ళో ఆయన సేవ చేస్తాడు. సేవ చేసి మరి గలిలయ అన్నీ చేసి ఆయన చనిపోయి సిలువ వేయబడి భూమి కిందకి వెళ్ళి అక్కడ చెరగా ఉన్న ఆత్మల్ని వాళ్ళకి సువార్త ప్రకటించి చెరగా పట్టుకొని మళ్ళీ భూమిపైకి వచ్చి 40 దినాలు కనబడి ఉండి 11 సార్లు కనబడి వివిధ ప్రాంతాలలో 11 సార్లు కనబడి చెరగా పట్టుకొని పరలోకానికి వెళ్ళి ఆకాశ మండలము కూడా తండ్రి కుడిపార్శ్వం పైన కూర్చుని ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఉండండి, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆకాశ మండలం కంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ఖాళీ కూర్చున్నాడా? నేను రాత్రులు కూడా నిద్రపోతా ఉంటాం, పగలు మేలుకొని ఉంటాం. ఆయన పొరకడు నిద్రపోడు. ఆయన దివారాత్రములు ప్రార్థన చేసేవాడు. ఆయన అలవాటు ప్రకారం దేవాలయంలోకి వెళ్ళేవాడు. అలవాటు ప్రకారము లేఖనములు చదివేవాడు. అలవాటు ప్రకారము దెయ్యాలను కొట్టేవాడు. లేఖనాల ప్రకారము ఆయన పెద్దల కడని లేచేవాడు. ఆయన ఖాళీగా కూర్చున్నాడా? కాదు. చూడండి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు. రోమా 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఉన్న చూడండి ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనం చేయుచు మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఖాళీగా ఉండట్లా, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మనము విజ్ఞాపన చేస్తా ఉన్నామా? మనం ఎదుటి వాడి గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నామా? మనము మన భార్య, మన బిడ్డల గురించి, మన కుటుంబం గురించి ప్రార్థన చేస్తా ఉన్నామా? ఎప్పుడో బాధ వస్తే మోకరిస్తా ఉన్నాము. హల్లెలూయా. ఒంటె ఎడారిలో ఉన్న ఒంటె వారానికి ఒకసారి నీళ్ళు తాగుద్ది. 750 బొంగల నీళ్లు ఒక్కసారి తాగుద్ది. మళ్ళా వారం రోజులు నీళ్లు తాగదు. కానీ ఒంటె మీద చాలా బరువులు పెడతారు. ఒంటె మోకరించినప్పుడు మాత్రమే దాని బరువు, భారము తీసివేయబడుతుంది. మనుషులు దాని మీద ఉన్న బరువు తీసేస్తాడు. మనిషి మోకరించినప్పుడు మాత్రమే మనిషికి ఉన్న భారము దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనిషి మోకరించినప్పుడు మరి దేవుడు మనిషి భారము తీసివేస్తాడు.
ఒంటి మోకరించినప్పుడు తన మీద ఉన్న భారాన్ని మరి మనుషులు తీసేస్తారు. హల్లెలూయా. కనుక పరలోకములో ఉన్న మన దేవుడు, మూడు ఆకాశములో ఉన్న మన దేవుడు, భూమికి ఉత్తర దిక్కునున్న మన దేవుడు నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు. తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన కొరకు. ఇప్పటికైనా ఇకనైనా మారు మనసు పొందండి. ఇళ్లలో అత్తకి కోళ్ళకి పడదు, సమాధానము లేదు. ఇళ్లలో అన్నదమ్ములకి పడదు, ఆస్తులు తగ్గదా, జబ్బులు వచ్చేసాయి చాలా మందికి, సమాధానం లేదు. బంగారం కొరకు కొట్లాట్లు, కోర్టు కేసులు, అవమానాలు, అధికారం కొరకు కొట్లాట్లు, కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. రాజ్యాలు ఒక రాజ్యం మీద లెగుస్తూ ఉన్నాయి. భూకంపాలు వచ్చేస్తా ఉన్నాయి, అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి, అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, వర్షాలు లేవు, అందరూ బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఇవన్నీ లేఖనాల ప్రకారం జరిగిపోతా ఉన్నాయి. దేవుడు చెప్పింది విచిత్రం ఏంటంటే, దేవుడు ఒక ఇంట్లో యేసు క్రీస్తు ఇదిగో అత్తకి కోడలకి ఆ నిప్పు రాజయ్య వచ్చి తిని అని చెప్తాడు. ఎందుకంటే అత్త ప్రభువు నమ్ముకుంటుంది, కోడలు ప్రభువు నమ్ముకోదు. ఒక ఇంట్లో కోడలు ప్రభువు నమ్ముకుంటుంది, అత్త ప్రభువు నమ్ముకోదు. కానీ విచిత్రం ఏంటంటే ఇద్దరు ప్రభువు నమ్ముకుంటారు, కానీ కొట్లాట్లే. కారణం ప్రార్థన తగ్గింది. ప్రార్థన మేలుకొని ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తారో పరలోకం భూలోకంలో చూడొచ్చు. హల్లెలూయా. పరలోకం వెళ్ళకుండానే వెళ్ళే ముందు దాన్ని టేస్ట్ చేయాలంటే మరి పరలోకం ఎక్కడ ఉంది అని అంటే యేసు ప్రభు ఒక రోజు అంటాడు, పరలోకము మీ మధ్య ఉంది. హల్లెలూయా. పరలోకం మీ మధ్య ఉంది అంటాడు శిష్యులతో. ఎందుకంటే దేవుడే భూలోకానికి నవవతారుగా వచ్చాడు. దేవుడు ఎక్కడ ఉంటే ఏమంటే రాజుగారు ఎక్కడ ఉంటే రాజ్యం అక్కడ ఉంటుంది. అది మన మధ్య ఉన్నాడు. ఆయన సత్య స్వరూపుడు, నిత్యము మనలో నివాసం ఉంటున్నాడు. మనలో ఆయన నివాసం ఉంటున్నాడు. పరలోకములో ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఆయన నామం పేరు అక్కడ కూడుకుంటే అక్కడ ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు. హల్లెలూయా. మన మధ్య ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మ గలవాడు ఆత్మ కలిగిన చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మీయమైన చెవులు కలిగిన వాడు మాత్రమే ఇది వింటాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాడికి అది అర్థం కాదు. కనుక ప్రభువా నాయన మీ కొందరం ఇప్పటి వరకు సజీవు లెక్కలో నాయన స్తోత్రాలు హల్లెలూయా. అలా ఇటు చూడండి. హల్లెలూయా. స్తోత్రాలు హల్లెలూయా. స్తోత్రాలు పరిశుద్ధుడు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజమైన రవి కోటి తేజుడా, రమ్యమైన దేవుడా, వందనములు నాయన నీకు స్తోత్రములు. ఇదిగో ఆకాశ మహాకాశములు పట్టనటువంటి దేవా నాయన, ఇదిగో భూమికి ఉత్తర దిక్కున పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. తూర్పు దిక్కున ఉత్తర దిక్కున దేవుడు ఉన్నాడు. పరలోకం మూడు ఆకాశంలో దేవుడు ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన చూస్తా ఉన్నాడు. ఇదిగో ఎవరైతే ఈ మెసేజ్ చూశారో విన్నారో వారందరికీ దేవుడు దయచేయమని, ఫలించి నీరు కట్టమని, ఆయన ఉద్దింప చేయమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నాయన నీ పాదములు బట్టి దిగ్వాడు యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.